ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఇక 10 రోజులు మాత్రమే సమయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆధార్ కార్డుకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్గా చెప్పొచ్చు. గుర్తింపు కార్డుగా, పాన్ కార్డుగా అప్లై చేసుకునేందుకు, పాన్ కార్డు అప్లై చేసుకునేందుకు కూడా, అలాగే బ్యాంక్ అకౌంట్ కోసం, ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు ఇలాంటివి ఏవి పొందాలన్నా ఆధార్ కార్డు అయితే తప్పనిసరి. అంతటి ముఖ్యమైన ఆధార్ కార్డులో అన్ని వివరాలు కూడా సరిగ్గా ఉండాలి. ఒకవేళ పేరులో కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, లేదా అడ్రస్ తప్పున్నా, ఫోన్ నెంబర్ వేరేగా ఉన్నా ఈ ప్రయోజనాలు అయితే పొందలేకపోవచ్చు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో ఏదైనా డాక్యుమెంట్ ఫ్రీగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు అయితే వెసులుబాటు ఉంది. ఈ గడువు ఇంకొన్ని రోజుల్లో అయితే ముగుస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఫ్రీగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు ఇప్పుడు ఆఖరి తేదీ 2024 మార్చి 14. అంతకుముందు ఇది 2023 డిసెంబర్ 13గా ఉండగా, మరో 3 నెలలు అయితే కనుక ప్రభుత్వం, కేంద్రం అయితే గడువు పొడిగించింది. కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ అంతకు ముందు కూడా ఈ గడువును పలుమార్లు అయితే పొడిగించింది. మరి మార్చి 14 తర్వాత మరొకసారి పొడిగిస్తుందో లేదో అయితే చెప్పలేము. సో ప్రస్తుతం అయితే కనుక ఉచితంగా మీరు పేరు, అడ్రస్ మార్చుకోవడం, లేదా పేరును చేర్చడం, లేదా పేరును తొలగించడం, లేదా పెళ్లి చేసుకున్నాక భార్య లేదా భర్త పేరు చేర్చడం వంటివి. అంతేకాకుండా యూఐడిఐ మై ఆధార్ పోర్టల్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్, అంటే కామన్ సర్వీస్ సెంటర్ కూడా నేరుగా వెళ్ళి మీరు అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. మార్చి 14 వరకు ఆన్లైన్లో ఫ్రీగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ చిన్న మార్పు చేసుకోవాలన్నా ప్రతి మార్పుకి ₹50 లేదా ఆ పైన కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ అప్డేషన్ కోసం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లతో డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ను రీవాలిడేట్ చేసుకోవాలని యూఐడిఐ అయితే సూచిస్తోంది. అంటే ముఖ్యంగా 10 ఏళ్ల కిందట ఆధార్ తీసుకొని ఇప్పటి వరకు అప్డేట్ చేయని వారు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఫ్రీగా ఎలా చేసుకోవాలి అంటే, తొలుత మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళాలి. అక్కడ లాగిన్పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. అలా తర్వాత ప్రొసీడ్ టు అడ్రస్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ప్రస్తుతం మీ వివరాలు కనిపిస్తాయి. మీ వివరాలు ధృవీకరించి మార్చాల్సిన సమాచారం, అంటే కొత్త అడ్రస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దానికి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ హైపర్ లింక్కు అప్పుడే రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త అడ్రస్ కానీ ఏదైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. మార్చి 14 లోపు అంతా కూడా ఉచితంగా చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరింత మందికి సమాచారం చేరుతుంది. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.